समाप्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते संध्यादीपं नमोऽस्तुते। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामभित्र्यवतु दीप्यस्मजातवेदो भग्नं निर्णुतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। काव्यः कोमलवाग्विलासमतुलं मन्दोमुदं सर्वदा राहुर्बाहुबलं विरोधशमनं केतुः कुलस्योन्द्रिये प्रतिष्ठति लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीं श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे बहुपुत्रलाभं శతసంవత్సరం విశ్వనాథరాజు గారికి మన ఆకేళ్ళ విభూషణ్ చరణ్ గారికి మహానుభావుడు మరి ఆయన స్వామి పర్మిషన్ ఇవ్వడంతో రావడం జరిగింది. ముఖ్య అతిథులందరికీ కూడా మరి స్వామివారి ప్రసాదాలు కూడా ఆయన అక్కడి నుంచి తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది. వీరందరికీ కూడా మరి ఈ కార్యక్రమం చాలా మరి వ్యయ ప్రయాసంతో కూడినటువంటి కార్యక్రమం. ఆయన మరి రాంప్రసాద్ గారు మీద వేసుకుని కార్యక్రమాన్ని ఏమైనా సరే జరపాలని పట్టుదలతోటి మన మినిస్టర్ గారి దగ్గర కూర్చుని మినిస్టర్ గారి పనులు ఎన్నున్నా సరే ముందు ఈ పని చేయాలనేటువంటి ఆలోచనతోటి తెలుగు మీద ఉన్నటువంటి అభిమానంతో మన విశ్వనాథరాయ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మంత్రి గారి కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. నారాయణ గారు కూడా మరి ఇది రెండో సమావేశం నేను మాట్లాడటం వరం గారి వల్ల ఆ రోజేమో ఏపీ భవన్లో మాట్లాడటం జరిగింది. ఏదైనా ఈ కార్యక్రమానికి ఎంత అందంగా తీసుకొచ్చి మన అందరికీ కూడా ఉత్తమ సేవకులుగా ఉత్తమ అవార్డు పొంది ఇవ్వాలనేటువంటి వారిని గుర్తించి చేయడంతో కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.